సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు భారీగా జనం తరలివస్తున్నారు. ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విజయవాడలో తాజా పరిస్థితిపై ఐ న్యూస్ ప్రతినిధి అబ్దుల్ యాకూబ్ అందిస్తున్న సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. సంక్రాంతి సంబరాలు చేసుకుంటాను. సంక్రాంతి పండుగ సందర్భంగా సుమారుగా 10 రోజులు ఎప్పుడు రాని విధంగా ఈసారి 10 రోజులు సెలవులు ఇవ్వడంతో పెద్ద ఎత్తున హైదరాబాద్ నుండి విజయవాడ, అదేవిధంగా రాజమండ్రి, ఏలూరు, విశాఖపట్నానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి కూడా ఉంది. మనం విజువల్లో చూపించే ప్రయత్నం కూడా చేద్దాము. ఇబ్రహీంపట్నం రింగ్ వద్ద ఇప్పటికే ఇబ్రహీంపట్నం పోలీసు అధికారులు ఇక్కడే ట్రాఫిక్ని అదుపు చేస్తున్న పరిస్థితి, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తం పాటు ఇబ్రహీంపట్నం సీఐ గారు నిన్న ఈరోజు ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంది. ఈ 2 రోజులు ఉండే అవకాశం ఉంది. మళ్ళీ రిటర్న్ కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎటువంటి ట్రాఫిక్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి విపరీతమైన వెహికల్స్ రావడం స్టార్ట్ అయినాయి. అందుకోసమని నిన్నటి నుంచి ఈ ఇబ్రహీంపట్నం రింగ్లో లోకల్ పీపుల్కి కొంచెం ఇబ్బంది అయినా కూడా ఈ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే వెహికల్స్, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే వెహికల్స్ స్ట్రైట్గా వెళ్ళిపోవడం కోసం ఈ యూటర్న్ తీసుకునే కార్యక్రమం పెట్టాము. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే వెహికల్స్, తర్వాత మైలవరం నుంచి హైదరాబాద్ వెళ్ళాల్సిన వెహికల్స్ కూడా తమలపాలెం దగ్గర యూటర్న్ తీసుకుని హైదరాబాద్ వెళ్ళేలాగా ఏర్పాటు చేస్తాము. అలాగే విజయవాడ నుంచి మైలవరం, భద్రాచలం వైపు వెళ్ళే వెహికల్స్ ఇటు జూపూడి దగ్గర యూటర్న్ తీసుకుని వెళ్ళేలాగా ఏర్పాటు చేస్తాం. ఈ రకంగా ఏర్పాటు చేయడం వల్ల వెహికల్స్ ఆగిపోకుండా ఇలా కంటిన్యూగా స్లోగా వెళ్ళడం స్టార్ట్ అయ్యి నిన్నంతా కొంచెం ఫ్రీగా అయింది. మళ్ళీ మనకి రిటర్న్ కార్యక్రమంలో మోస్ట్లీ 16, 17, 18 తారీఖుల్లో రిటర్న్ అవుతారు వీళ్ళందరూ కూడా. అప్పుడు కూడా మేము ఇదే ప్రిన్సిపల్ అడాప్ట్ చేస్తాము. ఈ వెహికల్స్ అన్నీ ఫ్రీగా మూవ్ అయ్యేలాగా మేము ఎక్కువ మంది సిబ్బందిని కూడా పెట్టాం. మా సిపి గారు ఎప్పటికప్పుడు దీన్ని పర్యవేక్షించి డ్రోన్ సర్వేలో చూసి ఆయన ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము గురిగా తప్పకుండా ట్రాఫిక్ ఎక్సలెంట్గా ఇబ్బంది లేకుండా చేస్తున్నాము. ఇంకోటి, విజయవాడ లోపల సిటీలోకి అది కూడా మన విజయవాడ సిటీలోకి వెళ్ళాల్సిన వెహికల్స్, విజయవాడ సిటీ దాటి వెళ్ళాల్సిన వెహికల్స్ హైదరాబాద్ నుంచి వచ్చి మన నల్లకోట దగ్గర వెస్ట్ బైపాస్ నుంచి వెళ్తున్నాయి. వెస్ట్ బైపాస్ నుంచి చాలా ట్రాఫిక్ వెళ్తాం వల్ల విజయవాడ సిటీలో ట్రాఫిక్ అనేది చాలా వరకు తగ్గింది. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా చూసుకుంటే ప్రస్తుతం మనం నిన్న గత రాత్రి నుండి కూడా చూసుకుంటే పెద్ద ఎత్తున ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. అదేవిధంగా ఇబ్రహీంపట్నం రింగే కాకుండా వెస్ట్ బైపాస్ కూడా ఇటువంటి పరిస్థితి అయింది. ఎందుకంటే వెస్ట్ బైపాస్ నుంచి విజయవాడ సిటీలోకి వెళ్లకుండా వెస్ట్ బైపాస్ నుండి ఏలూరు, అదేవిధంగా రాజమండ్రి, విశాఖ వెళ్ళే వాహనాలు అక్కడి నుండి కొత్త ఫ్లైఓవర్ నుండి మళ్లిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రయాణికులు అయితే ఇప్పటికే గమనించి అక్కడి నుంచి ఇప్పటికే పోలీస్ సిబ్బంది ఆంక్షల నేపథ్యం పూర్తిగా అక్కడ డైవర్షన్ అయితే చేశారని కూడా చెప్పచ్చు. ఓవరాల్గా చూసుకుంటే నిన్న నుండి పూర్తి స్థాయిలో హైదరాబాద్ నుండి విజయవాడకి కార్లు ఓన్లీ ఒక కార్లు లక్షకు పైచిలుకు కార్లు ఇప్పటికే విజయవాడ నగరానికి వచ్చాయని కూడా ఇప్పటికే టోల్ గేట్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున హైదరాబాద్ నుండి కానివ్వండి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీకి సభ్యతగా తరలి వస్తున్నారని కూడా చెప్పారు. మరో పక్కన ఇప్పటికే పందెం రాయిళ్ళు, కోడి పందాల కోసం, అదేవిధంగా దానికోసం కూడా ఎక్కువగా ఇతర ప్రాంతాల నుండి ప్రస్తుతం ఏపీకి వస్తున్న పరిస్థితి. వీళ్ళను కూడా ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ 2-3 రోజులు సడలించే అవకాశం ఉంది. కోడి పందాలు సాంప్రదాయబద్ధంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సాంప్రదాయబద్ధంగా కోడి పందాలు నిర్వహించేందుకు ప్రజలు కూడా మొగ్గు చూపిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడైతే కనిపిస్తుంది. ఓవరాల్గా ఇది ఉన్న కెమెరా పర్సన్ కిషోర్తో యాకూబ్, ఇబ్రహీంపట్నం.